హలో అందరికీ. పొద్దున్నే 3 కేజీల అల్లం అయితే క్లీన్ చేస్తా ఉన్నానండి. అల్లం పేస్ట్ ప్రిపేర్ చేయాలి. అందుకనేసి క్లీన్ చేస్తా ఉన్నా. ఈ చిన్న టిప్‌తో అయితే ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కత్తులతో, పీలర్‌తో చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్‌గా అయిపోతది. నేనైతే కొనుక్కొనొచ్చిన అల్లాన్ని ఇలా టబ్‌లో వేసి వాటర్ పోసి నీట్‌గా క్లీన్ చేసుకున్నా మట్టంతా పొయ్యేలాగా. తర్వాత అంతా ఎత్తి ఈ విధంగా సంచిలో అయితే వేసుకున్నానండి. ఎర్రగడ్డల సంచి కానివ్వండి, నార్మల్ బియ్యం సంచి కానివ్వండి, ఏదైనా పర్లేదు. అంతా ఇందులో వేసి ఈ విధంగా బట్టలు ఎలా అయితే రుద్దుతామో అలా రుద్దేస్తే సరిపోతది. చిన్న చిన్న ముక్కలుగా చేయాలి అనే ప్రాబ్లమ్ గూడా లేదు. ఎలా తెచ్చామో అలాగే సంచిలో వేసి జస్ట్ ఇలా రుద్దామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. దీన్ని మొత్తాన్ని మళ్ళీ బకెట్‌లోకి వేసేసి వాటర్ పట్టి వాటర్‌లోంచి దేవి పక్కకు తీసేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ గూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని నెలలైనా నిల్వుండేలాగా హోటల్ స్టైల్‌లో. ఆ ఫుల్ వీడియో గూడా నా ఛానెల్‌లో అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. మొత్తం వాటర్‌లో 2 సార్లు దేవేసుకొని ఇలా ప్లేట్‌లోకి తీసుకుంటున్నా చూడండి. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతదంతే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.